హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది తాటి ముంజల కర్రీ అండి. తాటి ముంజలు రాగి సంగటిలోకి కర్రీ అయితే చపాతీలోకి కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే మనం ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మరి ఇవి ఫ్రెష్గా ఉన్న తాటి ముంజలండి. 6 నుంచి 7 వరకు తీసుకున్నాను అనమాట. ఇవి చక్కగా ఒలుచుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రంగా ఒలుచుకున్నామండి, పైన కూడా ఏమీ లేకుండా. ఇవి మరీ ముదురు కాదు, అలానే మరీ లేత కాదండి, మీడియం అనమాట. చాలా చక్కగా కర్రీకి అయితే చాలా చాలా బాగుంటాయి. వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మరి 2 ఉల్లిపాయలు చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట. ఘాటుగా ఉంటే 2 వేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసి అందులో సోంపు, 2 యాలకులు, చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు, కొద్దిగా మిరియాలు వేసి, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా 2 ముక్కలుగా చేసి దాంట్లో వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి అండి, కసూరి మేతి కూడా వేస్తున్నాను అనమాట. ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తంగా ఒకసారి కై తిప్పి వేగనిద్దామండి, మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా చక్కగా టమాటా ముక్కలు కూడా మొత్తం మగ్గిపోవాలన్నమాట. అవి పూర్తిగా మగ్గిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. అల్లం అంటే ఇది మనకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం, ఎందుకంటే చేదొస్తుంది కాబట్టి. ఇది తాటి ముంజల కర్రీ కదండి, అందుకని కొద్దిగానే 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాము. ఇంకా ఒక్కొక్కటిగా పసుపు, కారం ఇలా యాడ్ చేసి మొత్తం అంతా గ్రేవీగా తయారైన తర్వాత అప్పుడు మనం తాటి ముంజలను ఇందులో కలుపుకుంటాం అనమాట. ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరికేవి కాబట్టి ఈ సీజన్లో జరిగే ఫంక్షన్లో, పెళ్ళిళ్ళల్లో కూడా ఈ రెసిపీ అనేది ఒక వెరైటీగా చేస్తున్నారండి. ఈ మధ్య ఫంక్షన్లో కూడా చూస్తున్నాము తాటి ముంజల కర్రీని. అంతేకాకుండా మనం రీసెంట్ ఒక సినిమాలో కూడా విన్నాం మనం తాటి ముంజల కర్రీ చేస్తున్నాను అని. మొత్తం చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసి గ్రేవీగా వచ్చిన తర్వాత చిక్కగా గ్రేవీగా రావాలన్నమాట. ఆ వాటర్లో కూడా ఆ ఉల్లిపాయలు మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిగి తిప్పుకుందాం. ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట, కొద్దిగా అయితే వేసుకుందాం దాంట్లో. ఇప్పుడు ఇందులో మనం ఐస్ యాపిల్ ముక్కలండి, అదే అండి తాటి ముంజలు శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గనిద్దామండి. చక్కగా మగ్గిపోయి గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది అనమాట. ఈ టైంలో మనం కొద్దిగా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీర కూడా వేద్దామండి. వేసి ఒకసారి కలిగి తిప్పేసి దీన్ని చక్కని చపాతీల్లో కానీ రాగి సంగటి కానీ రైస్కైనా బాగానే ఉంటుందండి. దానికన్నా చపాతీ, రాగి సంగట్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా సీజన్లో దొరికాయి కాబట్టి ఈ టైంలో ఒకసారి ట్రై చేసామన్నమాట. చాలా చాలా బాగుంది కర్రీ అయితే. ఇప్పుడు మరి మనం రాగి సంగటిలోకి ఈ తయారైన తాటి ముంజల కర్రీని వేసి టేస్ట్ మరి చూసేద్దామండి. మరి అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడెప్పుడు ఆ రాగి సంగటిలో ఆ తాటి ముంజల కర్రీని నంచుకొని తిందామా అనిపిస్తుందండి. నాన్ వెజ్ కాదండి, వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి. అబ్బా భలే ఉంది గాయస్, కుదిరితే మీరు ట్రై చేయండి. బాయ్.